ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినయపూర్వక నమస్మాంజలు. అహం సత్యభౌతిక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారథులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ ఎం లక్ష్మణ్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున ఈ కార్యక్రమం ప్రారంభంలో శుభాభివందనం తెలియజేసుకుంటున్నాం. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పురోగమిస్తున్న ఏఎస్బిలో నేటి ప్రధాన కార్యక్రమ అనుక్రమణిక నెంబర్ 1 ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమిలన్ సార్. రెండవ కార్యక్రమంగా మన ధారావాహిక కార్యక్రమం సత్యం శివం సుందరం 7వ భాగం గ్రంథపట్టణానికి ఈరోజు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అందుట్లో మన ప్రియతములు అయినటువంటి శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు వైద్య రంగం మీద ఇవాళ మనకు వస్తున్నటువంటి సందర్భాలని చక్కగా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కోవలో తర్వాయి భాగం శ్రీమతి రాతకొండ లలితా పాలేశ్వర్ గారు, సాయిరాం విశాఖపట్నం గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బెలవర్డ్ అడ్మిన్ శ్రీ ఎమిలన్ సార్. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారు ప్రణామం చేసుకుంటూ కెన్ కంటిన్యూ ద టాపిక్. మనందరికీ తెలిసింది అష్టాక్షరి నామం అంటే ఎవరైనా చెప్తారు. మనం బాల వికాస్ పిల్లల దగ్గర నుంచి చెప్తాం. పంచాక్షరి అంటే నమశివాయ అని, అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణ. ఈ రెండింటి సమ్మిళితమే రామ మంత్రము. బట్ స్వామి బ్యూటిఫుల్ చెప్పారు ఒక సందర్భంలో. మీరు అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ అని అనుకుంటుంటారు. ఇట్స్ నాట్ అని చెప్పేసి ఓం నారాయణ మంత్రం మానకూడదు మనం. స్వామి చెప్పిన అష్టాక్షరి 2 ఉన్నాయి. ఒకటి సంశయాత్మ వినశ్యతి, డౌట్లెస్ గా ఉండు, నిస్సంశయుడుగా ఉండు. ఇది ఒక గట్టు మనకి. రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇదొక అష్టాక్షరి. అదొక గట్టు, ఇదొక గట్టు. నిస్సంశయం అనేది ఒక గట్టు, శ్రద్ధ అనేది గట్టు. ఈ రెండు కనుక మనం పెట్టుకుంటే మన జీవితం అనే ప్రవాహం హ్యాపీగా సాగరంలో లీనమవుతుంది. ఒక స్వామి ఒక పాట కూడా ఉంటుంది, దయచేత ధన్యులు కావాలి. ఈ మధ్య ఎవరు కూడా పాడారు. అందరూ తాపత్రయం కూడా ఏంటంటే స్వామి వారి భగవంతుని దయ ఆయన దయ కరుణకి పాత్రలు కావాలని తాపత్రయం. రోజు నేను సత్సంగాలు చేస్తున్నా, రోజు నామస్మరణ చేస్తున్నా, చేతనయం సేవలు చేస్తున్నా, వాట్ ఎవర్ ది సాధనాస్ వీఆర్ డూయింగ్, మెయిన్ ఎసెన్స్ ఇస్ ఆయన దయకు పాత్రలు కావాలని మన యొక్క తాపత్రయం, ప్రయత్నం, సాధన. ఇట్ మీన్స్ దైవము వేరు, దయ వేరు. దయగల హృదయమే దైవమందిరం కూడా అంటుంటాం. సో గీత మనకి ఏం చెప్పిందంటే ప్రతి ప్రాణిని కూడా ద్వేషం లేకుండా చూడమని చెప్పింది, వైరం లేకుండా ప్రేమించమని చెప్పింది గీతా వాక్యం. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ్చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అన్నిటి యందు సర్వాత్మభావంగా సర్వత్రా ఉన్నది దైవమే అని గీతావాక్యం.
ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే, ఎవరిని దానికి ఆపోజిట్ ఎవరిని ద్వేషించినా మన దైవాన్ని ద్వేషించడం. సర్వజీవ నమస్కారం కేశవం ప్రేమ, దానికి ఆపోజిట్ సర్వజీవ తిరస్కారం. సో మనం ఎవరినన్నా దూషిస్తున్నాము, తిరస్కరిస్తున్నాము అంటే మనం ఎవరినో కాదు, మన ఆరాధ్య దైవాన్ని తిరస్కరించిన వాడవుతాము అని మనం విశ్వసించాలి. మనం ఒక మాట చెప్తుంటారు, సౌభ్రాతృత్వము అని. సౌభ్రాతృత్వం, ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఇట్స్ నీడెడ్ ఫర్ ద సొసైటీ, ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద నేషన్, ఇన్ ద యూనివర్స్. బట్ భగవద్గీత ఇంకాస్త ముందుకు పోయి ఈ సౌభ్రాతత్వానికంటే కూడా అడ్వాన్స్ గా సర్వాత్మ భావమునే ఏకత్వంగా గుర్తించమని బోధించారు. సౌభ్రాతత్వం మంచిదే, దానికంటే సర్వాత్మ భావం బోధించారు. దట్స్ కాల్ ఈశ్వర సర్వభూతాన్ని. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని భూతములందు ఉండేది ఒకటే ఆత్మ అని నిరూపించారు. ఇందాక సుఖ దుఃఖాలను ఏ విధంగా ఈక్వల్ గా చూసుకోమని చెప్పిందో, సర్వభూతములందు ఆత్మను సమత్వంగా చూడమని 2 కొటేషన్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, పశుపక్షాది మృగాదులు కూడా. సో సర్వభూతాంతరాత్మ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు హ్యుమానిటీ, మానవత్వానికి మాత్రమే పరిమితం కాదు. పిపీల కాదుల నుంచి బ్రహ్మరుద్రాది వరకు జీవత్వం అనే ఆత్మతత్వంగా ఏకత్వంగా ఉంటుంది. త్యాగరాజు అన్నట్ట, చీమలో బ్రహ్మలో శివకేశవాదాలలో ప్రేమ మీర మెలుగుతుండే బిరుదు వహించి సీతారామ నన్ను బ్రోవరాన్ని ప్రార్థించా. మనం ఏం చేస్తుంటాం, చీమని చూస్తే చంపేస్తాం, నిలిపేస్తుంటాం. దోమలు, నేను కూడా చేస్తుంటా దోమలు. బ్రహ్మను చూస్తే నమస్కరిస్తాం. అటువంటి దైవ గుణమైన ప్రేమ సర్వజీవుల్లో ప్రచురింపజేయాలంట. అందరినీ కూడా దయ కరుణతో చూడమని చెప్పి, దేవుని భజించడం, జీవుని హింసించడం. దేవుని పూజించడం, జీవుని బాధించడం. భగవద్గీత ఏం చెప్తారంటే, జీవుడు వేరు దేవుడు వేరు గారు, దేవుడు వేరుగా జీవుడు వేరు గారు, పోతారు ఈక్వల్. మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, దాని ఇంకొక పురుషార్థం ఉంది. సర్వజీవుల యందు దయగలిగిన మానవత్వం నిజమైన పురుషార్థం అంట. గొప్ప విద్యావంతులు కావచ్చు, ఎంత శక్తి కావచ్చు, సామర్థ్యాలు ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, రకరకాల క్వాలిటీస్ ఉండవచ్చు. ఈ భూత దయ అనే మాట కనుక లేకపోతే మీరు వేస్ట్, టోటల్ జీరో. ఈ భూత అద్భుతమైన సద్గుణం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా చెప్పి వదిలేదు, టు యూజ్ డిస్క్రిమినేషన్, విచక్షణ విజ్ఞతను కూడా ప్రదర్శించాలని. భూతదయానికి బాధపడుతున్న వ్యక్తులను చూసి సాధ్యమైన చేతనంత వరకు సహాయం చేయడం ప్రయత్నించాలి. వారి బాధలు కావచ్చు, మాట సహాయం కావచ్చు, చేత వాట్ ఎవర్ వే కెన్ డూ ఇట్. వారి బాధలు కావచ్చు, వారి కష్టాలు కావచ్చు, లేదా వారికి ఏమన్నా దట్స్ వై దయా 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 అని చెప్తూ మంత్రం దయాన్ని మంత్రంగా చేస్తే సరిపోదు, షుడ్ బి ఇన్ యాక్షన్. దయ కూడా ఒక పుష్పం, కానీ నేటి మానవులు నిర్దయులైపోతున్నారు అంటున్నారు స్వామి. కఠినమైన హృదయాన్ని పెంచుకుంటున్నారు అన్నారు. ఇది మానవత్వానికి తగిన లక్షణం కాదు అని బోధించారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. సర్వభూత దయాపుష్పం అంటే దీని మీనింగ్ ఏంటంటే, దీని అంతరార్థం గుర్తుంది.
స్వామి గురించి చెప్తుంటాం. పూలగుచ్చము తెచ్చి పూజించజేసిన మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. ఆ గులాబీలు ఎంతో మంది పిల్లలు పుచ్చుకున్నారు. చిన్న గడ్డి పరకను పుచ్చుకున్నారు ఆ బాంబేలో. చిన్న పిల్లవాడు. దేన్ని పుచ్చుకుంటాడు, దేన్ని మెచ్చుకుంటాడు అని దండలు వేయాలి, కొంతవరకు వేయాలి. ఆయన పుచ్చుకునేది దయా పుష్పం మాత్రం, ప్రేమ అనే పుష్పం మాత్రమే, హృదయ పుష్పం మాత్రమే పుచ్చుకుంటాడు. హౌ టు నా దగ్గర దయ ఉన్నదని హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్, హృదయ పరివర్తన. అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే ఉన్నదని మస్ట్ హ్యావ్ కాంక్రీట్ ఫీలింగ్. సో మన బొమ్మను మనం చూసుకున్నట్టుగా ఈ భావన ఉంటే మనం ఇతరుల యొక్క బాధల్ని, దుఃఖాలని కూడా మనం గుర్తించగలుగుతాము. దానికి తన నివారణ చేసే పని కూడా చేసే అవకాశం ఉంది. బ్యూటిఫుల్ స్టోరీ చెప్తారు ఇక్కడ. ఒక గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉంది, కామన్ ఫ్యామిలీ. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ పిల్లల్ని చదివించాలని వాళ్ళ కోరిక. ఇప్పుడు మా గారు కన్నయ్య గారు ఉంది, దగ్గర దగ్గర 2-2.5 లక్షల పాపులేషన్. అందరూ కూడా మిడిల్ క్లాసే అనుకోవచ్చు. అయినా కానీ వాళ్ళ పిల్లల్ని చక్కగా అన్ని రంగాల్లో చదివించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా ఆనందం కలుగుతుంది మాకు కన్నయ్య నగరం చూసి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చదివిస్తే ఎలా చదివిస్తే గొప్పతనం కాదు. ఇక్కడ కూడా పల్లెలో విద్యా సంస్థలు లేవు. ఆటోమేటిక్గా ఏంటంటే పక్కన ఉన్న గ్రామానికి పంపించాలి చదువు గురించి. మేము కూడా ఒక 5-6 కిలోమీటర్లు ఉండేది ఒక ఊరు, పాఠశాల మాకు ఇంకొక ఊరు. గంపలగూడెం అని పేరు వింటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రామం పోవాలంటే మధ్యలో చిన్న అడవి ఉండేది. పల్లెటూరులో ఉన్న వాళ్ళు చిన్న చిన్న అడవులు లెక్క కాదు. ఇట్స్ కామన్ ఫర్ దెమ్. మనలాంటి వాళ్ళు పోవాలంటే భయం వేస్తుంది. ఆ చిన్నపిల్ల ఆ గ్రామానికి పోవటము, ఇప్పుడు స్వామి వెళ్ళారా, స్వామి బుక్కపట్నం పోలేదు, పొద్దున్న పోవటం మళ్ళీ సాయంత్రం రావటం. మేము కూడా ఉద్యోగం జాయిన్ అయిన కొత్తలో 77లో పొద్దున్న పోయేవాళ్ళం, మళ్ళీ లంచ్కి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి వేడిలో లంచ్ నిజంగా సమ్మర్లో మళ్ళీ అన్నది మళ్ళీ పెరిగే మళ్ళీ నా 3 కిలోమీటర్లు వచ్చాను. ఆ రోజుల్లో అలా కష్టపడ్డబట్టి ఈ బిడ్డ కూడా పక్క గ్రామానికి వెళ్ళి చదువుకోవడం, తిరిగి సాయంకాలంగా ఇల్లు జరగడం. ఓల్డెన్ డేస్ కనుక ఆ రోజుల్లో దానాలు, ధర్మాలు బాగా ఎక్కువగా ఉండేవి. ఎవరో పుణ్యాత్ముడు మార్గ మధ్యంలో నిన్న కూడా ఆయన చెప్పారు, ఆ ఊరు పోవటం, గ్రామ సేవలు అక్కడ ఉంటే అక్కడ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక చిన్న సత్రం కట్టించాడు. ఒకనాడు ఈ చిన్న పిల్ల ఆ సత్రంలో చాలా దీనస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూసింది. ఈ సఫరింగ్ విత్ సమ్ ప్రాబ్లం. మధ్యలో ఉంది, అటు పోలేడు, ఇటు పోలేడు, నడవలేడు. సో ఆ వ్యక్తికి ఎవరిని ఆశ్రయించలేకపోయాడు. ఆహారం లేదు, పానీయం లేదు, బాడీ కృషిస్తోంది, సృష్టిస్తోంది. సో ఇది చూసింది చిన్నపిల్ల. ఒక టిఫిన్ క్యారియర్లో స్కూల్కి వెళ్ళే సమయంలో ఒక ఇడ్లీనో, ఒక దోశనో, ఏదో ఒక ఆహారం తీసుకుని, నిన్న మొన్న ఈ మధ్య కూడా ఎవరో చెప్పారు, ఒక ఆయన సత్సంగంలో, బహుశా తెనాలి ఆయన కావచ్చు. ఏదో ఆహారం తీసుకుని నీళ్లు పట్టుకుని వెళ్తూ అతనికి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ టిఫిన్ క్యారియర్ వెనుకకు తీసుకురావటము. ఇది నిత్యనారాయణ సేవ కూడా చేస్తుంటారు చాలా ప్రదేశాలు. సెలెక్టెడ్గా కొంతమంది 5 మేము కొత్తగూడెంలో ఉన్నంత వరకు చేశాం. రోజు పోయి 2 పూట్ల క్యారియర్ ఇవ్వటం, అది చాలా మంది తెలిసే ఉంటుంది.
సో, ఇలాగ కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు గడిచేటప్పటికి అతనికి కాస్త ఓపికొచ్చింది. కొంచెం శక్తి వచ్చింది. ఒకరోజు ఆ చిన్న పిల్ల చేతులు పట్టుకొని, బిడ్డ, ఓ బంగారు బిడ్డ, నువ్వు ఇన్ని దినాలు నాకు ఆహార పానీయాలు ఇచ్చావు. నా ప్రాణాలు రక్షించావు. ఇవి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నీ పేరెంట్స్‌కి తెలుసా? లేతే ఎక్కడి నుంచైనా దొంగతనం చేస్తున్నావా? లేకుంటే నువ్వు తినకుండా నాకు పెడుతున్నావా? స్వామి కూడా చాలా సార్లు అలానే చేశారు. అప్పుడు ఆ రోజుల్లో ఎంతటి స్థితి అంటే, ఐదుగురంటే ఐదుగురికి సరిపడా వండుకునేవారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీకు వాటా ఉండదనేవాడు వాళ్ళ అన్న జసమరాజు గారు. టెల్ మీ ద ఫ్యాక్ట్. అప్పుడు చిన్నపిల్ల, అయ్యా మీరు అడిగిన వాటిలో దొంగతనం అది నాలో ఏమాత్రం లేదు. నా తల్లిదండ్రులు మూసిపెట్టి అనగా మరుపు చేసి తెచ్చే పదార్థం ఒకటి లేదు. నేను ఇచ్చే ప్రతి పదార్థము మా పేరెంట్స్‌కి తెలుసు. మాది కామన్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీ. మాకు కూడా పెద్ద శక్తి సామర్థ్యాలు లేవు. అయినప్పటికీ నేను స్వయంగా సంపాదించి దీన్ని నీకు తెచ్చిపెడుతున్నాను అని చెప్పింది. నువ్వు చూస్తే చిన్నపిల్లగా ఉన్నావు. హౌ యూ ఆర్ ఎర్నింగ్ అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగుపళ్ళ చెట్టు ఉండేది. దాన్నంతా ఏరుకోవటం, రేగుపళ్ళు మూటగట్టుకోవటం, బాలబాలికలు అమ్మటం. స్కూల్ దగ్గర మనంతా పల్లెటూరు స్కూల్ దగ్గర మనం చూసిన వాళ్ళమే. రాతి ఉసిరికాయలు, మామిడికాయ ముక్కలు. ఇంటర్వెల్‌లో బయటకొచ్చి మనంతా తిన్నవాళ్ళమే. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలీదు. అలా అమ్మి ఆ డబ్బుతో నీకు ఇడ్లీ, దోస తీసుకొని వస్తున్నాను. మా అగ్రవాడు ఒక సారుంటాడు. ఆయన హోటల్‌లో ఏమైనా తింటే ఒకటి ప్యాక్ చేసుకొని ఎవరికైనా ఇస్తాడట. చాలా గుడ్ హ్యాబిట్. నా బ్రదర్ అండ్ నా ఫ్రెండే తొర్రెపాకం. అంతేగాని నా తల్లిదండ్రులకి నేను బర్డెనివ్వటం లేదు, బాధ పెట్టడం లేదు. నేనెక్కడా అపహరించలేదు. ఎవరి సొత్తు నేను తీసుకోవట్లేదు. ఇట్స్ మై కష్టార్జితము, స్వార్జితం అనండి. ఆ చిన్నపిల్ల యొక్క త్యాగానికి, ఆ అమ్మాయి యుక్తికి, ఆ అమ్మాయి భూతదయకి చాలా ఆనందపడ్డాడు. ఇందాక మేము 9:30-10 మన ఈటీవీ లైఫ్‌లో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ వస్తది. బుద్ధి గురించి ప్రస్తావన వచ్చింది. నీకు ఈ బుద్ధి ఏ రీతిగా లభించింది అని మరలా ప్రశ్న చేశారు. మా తల్లిదండ్రులు మాకు చెప్పారంది ఆ అమ్మాయి. ఆ తల్లిదండ్రులు ఈ విధంగా చెప్పేవాడు పిల్లలకి. ఇలా చెప్పగలిగితే చాలా మంచిది. అమ్మామ్మది చాలా పేద కుటుంబం. మనకంటే హీనమైన కుటుంబం చూసినప్పుడు మన శక్తి కొద్దీ దానం చేయాలి. మా నాన్నగారు కూడా చెప్తుంటాడు. ఇప్పుడు లక్ష్మీనారాయణ మనం భగవంతుని కోరాల్సింది ఒకటే. ఎప్పుడూ నా చేయి పైన ఉండాలి అని. దట్స్ ఓన్లీ. అని నా చిన్నప్పటి నుంచి ఈ విధంగా బాల వికాస్‌లో చెప్పినట్టు ఆ పేరెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. నాకు భూపాల్‌తో బోధించిందే ఈ భూతదయ ఈనాటికి సార్థకం చేసుకుంటున్నానని చెప్పి నా బిడ్డ ఇంటికెళ్ళి. సో, క్రమేణా అతనికి ఆరోగ్యం, హెల్త్ డెవలప్ అయింది. ఆ గ్రామం వచ్చి చేరాడు. సో, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ భూతదయ? సో, అతను రోజు కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నట్ట. అది గ్రాటిట్యూడ్. ఏమని ప్రార్థన చేసేవాట? ఈ బిడ్డ తల్లిదండ్రులకు మంచిగా ఆయువు, ఆరోగ్యము, సర్వవిధముల సుఖము జీవించేట్లు అనుగ్రహించు అని డైలీ ప్రేయర్ చేసేవాడు.
అయినా బీదవాడిని, దట్టు సిక్ పర్సన్. నేను ఇంకా అభివృద్ధి చెంది దేశానికి చేసే ఉపకారం ఏం లేదు. అందుకనే ఏం చేయలేకపోతున్నా అంటే సమస్త లోకా సుఖినో భవంతు అని అనుకో. అదే అదే గొప్ప సేవ అన్నారు స్వామి. అంటే అందరుగా చేయగలిగిన వాళ్ళు చేయాలి. ఇటువంటి ఉత్తమమైన కుటుంబాన్ని డెవలప్ చేసి దేశానికి ఉపకారం గావించే తగిన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించమని డైలీ భగవంతుడు ప్రే చేసేవాడు. ఆ అమ్మాయి ఇచ్చింది. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేసింది. సో, దైవం అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాలం సమయంలో దైవము డబ్బు మూట పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి, "అమ్మా! నాకు ఇంతకాలం ప్రాణాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పానీయం త్రాపి రక్షించిన బిడ్డ ఇల్లు ఇదేనా?" అని అడిగాడు. ఆ అమ్మాయి ఒంటరిగా స్కూలుకి వెళ్ళే లోపల ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైన దయా హృదయంతో ఉండే బిడ్డలు లోకంలో డెవలప్ కావాలనే ఉద్దేశంతో నేను ఒక భిక్షగాని వేషంతో ఓ సత్రంలో చేరాను. టు టెస్ట్ దట్ గర్ల్ పరీక్షించే నిమిత్తమై ఒక వారం 10 రోజులు ఆ సత్రంలో నివసించాను. చాలా ప్యూర్ హార్ట్, కైండ్ హార్ట్, పరిశుద్ధ హృదయం, పవిత్రమైన హృదయం, దయగల హృదయం. ఇదే నా మందిరం అన్నారు. సో, ఆ అమ్మాయి జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు ఉండే విధంగా ఈ యాక్సెప్ట్ దిస్ మనీ అన్నాడు. వెంటనే తీసుకోలేదు. డబ్బులిస్తే తీసుకుంటారనుకుంటాను. నేను గూడా చాలా సార్లు చెప్పాను. అందరూ తీసుకోరు. ఈ ధనాన్ని చూసి ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చిన మహనీయుని పాదాలపై పడి, "స్వామి ఇంత ధనానికి మాకు అధికారం లేదు. మా శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు. శక్తికి మించిన ధనము ప్రమాదం చేకూరుస్తుంది. అశాంతిని అందిస్తుంది. అహంకారం చేకూరుస్తుంది. ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. సో దట్ మాకు ఇంత ధనం వద్దు మహానుభావ" అని ప్రే చేశారు. ఆయన దైవం గనుక అక్కడ మూట పెట్టేసాడు, వెళ్ళిపోయాడు. వచ్చినవాడు మహనీయుడు కాదు. కేవలం దైవమే అని గుర్తించి ఆ ధనమును వారు ఏమాత్రం వినియోగించు కనుక దీనులను రక్షించడానికి ఆ ధనమంతా ఉపయోగపెడుతూ వచ్చారు. ఇందాక కూడా చెప్పాడు. అది జనక మహారాజు ప్రస్తావన ఒక రాజు ఉండేవాడు. సంపాదించినంత ఏం చేసేవాడంటే పంచుకున్నాడు. అందరికి ఇచ్చేస్తే నేనేం కావాలా అంత అట్లా ఏం చేయం కదా. సర్వులేందున జీవతత్వం దైవత్వం అని విశ్వసించి తాడుతూ వచ్చారు. టు సర్వీస్ వల్ల వీ కెన్ గెట్ నియర్ టు గాడ్ అని విశ్వసిస్తూ వచ్చారు. నిన్న కూడా మా డీపీ ఒకటి పెట్టాడు. అక్కడ కొడైకెనాల్లో సేవ చేస్తూ ఉన్నట్టు స్వామి దగ్గరకు వచ్చారు అతని. అటువంటి అద్భుతమైన గుణం అండి దయాగుణం. మీ అందరూ కూడా దయార్థ హృదయాలే. పరమాత్మ అర్జున్ చెప్పాడు, అది స్వామి చెప్పాడు కనుక మనం సత్సంగంలో పునశ్చరణ చేసుకోవాలి కనుక చెప్పడం జరిగింది. మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇది. యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ బాలవికాస్ ఒక నాటక కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం భావం ఇట్లా ఉంటే దైవత్వం ఆ విధంగా మనకి లభిస్తుంది అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టోరీ దయ గురించి. సో యూ కెన్ కంటిన్యూ ఇట్ లేటర్, మళ్ళీ అవకాశం ఉన్నా. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవోభవ పితృదేవోభవ సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రతి నిత్యము నిరంతర కృషిగోలురు సత్యబోధక జ్ఞానయజ్ఞ నిర్వాహకులైన ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యుడు అల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి
శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మాకు ఏ విధంగా ఎక్కడి నుంచి చదవాలి ఏమిటి అనే సహాయ సహకారాలు అందిస్తూ ఏఎస్పీ రైట్ హ్యాండ్ అయినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ తీసపాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. మాన్యువల్గా టెక్నికల్గా సత్యబోధకకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చిరంజీవులు శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యనకు హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు. ప్రేమస్వరూపులైన ఆత్మీయ సాయి సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సమాన్యాలు. మనము సత్యం శివం సుందరం 7వ భాగంలో ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తున్నాము. ఈరోజు నాకు అనుగ్రహం ఇచ్చిన స్వామికి మరొకసారి నమస్కరించుకుంటూ నా సమయాన్ని తప్పకుండా సదించమని స్వామిని ప్రార్థిస్తూ అంశంలోకి వెళదాం. నిన్నటి అంశంలో స్వామి సృష్టించిన అద్భుతమైన వండర్స్, స్వామి దివ్య సంకల్పంతో వచ్చిన వండర్స్లో చైతన్య జ్యోతి. మనం ప్రపంచంలో 8 వండర్స్ ఉన్నాయని అనుకుని చదువుకోవడమే కానీ ప్రశాంతి గ్రామంలో ప్రతిదీ కూడా వండరే. మనం ఎక్కడ నవ్వుతో భవిష్యత్ ఎక్కడ కూడా చూడలేదు, చూసి ఉండము, చూడబోము కూడా. నేటి అంశంలో మన సోదరీమణులు 412వ పేజీలో చివరగా శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు చాలా చక్కగా దీని గురించి చెప్పారు. అదేవిధంగా రేగుల సామ్రాజ్యం గారు కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఈ చైతన్య జ్యోతి గురించి మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అది ఒక్క 2 పాయింట్స్ మనం మాట్లాడుకుని ఈరోజు 13వ అధ్యాయమైనటువంటి మరొక వైద్య లీలాద్భుతము 413వ పేజీలోకి ప్రవేశిద్దాం. ఇది ఈ చైతన్య జ్యోతి మ్యూజియము సంచారకులు అంటే గైడ్స్ అంటాం కదా, దాన్ని భగవాన్ బాబావారి భక్తులతో ఒకానొక శ్రేష్ఠులు వారెవరు కర్నల్ ఎస్కే బోస్ గారు ఆ ప్రదర్శనశాల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఈ అధ్యాయం ముగించడం సమంజసంగా ఉంటుందని రచయిత ఇందులో తెలియజేస్తున్నారు. ఏమిటిదంటే వారు మన బోస్ గారు చెప్పింది చైతన్య జ్యోతి భగవాన్ భౌతిక ఉపాధి రూపముల కన్నా, అంటే స్వామి మనకి భౌతికంగా కనపడే ఆ రూపం కన్నా కూడా శాశ్వతంగా ఉండిపోయేది వారి ప్రబోధల, వారి దివ్యోపన్యాసాల, వారి సందేశాలని ఆధారంగా ఆ చైతన్యజ్యోతి దాన్ని అక్కడ కట్టడం జరిగిందని, నశ్వరమైన వారి ఉపాధి అశాశ్వతం కావచ్చు, అది అశాశ్వతం కాదుగా అనుకోండి, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా, అప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా మనకు వస్తున్నారు. కానీ ఈ దివ్య ప్రబోధలు అమరములు, అంటే అమరములు అంటే మరణములు అంటే ఎప్పుడూ కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఇవి ఉంటాయని ఈ ఉపన్యాసాల్లో ఈ అవతారంలో మనలో పరివర్తన తీసుకురావడమే వారి ఉద్దేశం. అదే కదా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడమే. అదే దుష్ట శిక్షణ కాకుండా అందరిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అదే వారి అవతార ఉద్దేశం అని ఆ సందర్శకులంతా ఆ మ్యూజియం దర్శించిన అనంతరము తమ మనస్సులు పవిత్రములైనట్లు, బాగుపడినట్లు, అనిర్విచమైన ఆనందం కలిగినట్లు ఈ విధంగా దాని గురించి చక్కగా తెలియజేశారండి. ఇది మన చైతన్య జ్యోతి అద్భుతమైంది. ఎందుకంటే మేము కూడా అది కట్టిన కొత్తలో బాల వికాస్ గురువుల్ని, బాల వికాస్ పిల్లల్ని తీసుకెళ్ళి అది చూపించి పెన్ను పుస్తకాలు పెట్టుకుని అవన్నీ రాసుకునేవాళ్ళం. అందరూ ప్రతీది స్వామి చిన్నతనం నుంచి అందరూ చూసిన వాళ్ళు ఉంటారు, చూడకపోతే వెళ్ళి చూడండి. స్వామి ప్రతీది వాల్మీకి రామాయణం దగ్గర నుంచి అందులో లేని అంశం లేదు, పెన్నులు పుస్తకాలు పెట్టి రాసుకునేవాళ్ళం. అది అద్భుతమైన వండర్ చైతన్య జ్యోతి. మొత్తం ప్రశాంతి గ్రామంలో ప్రశాంతి పట్టణ వాటికల్లో అన్నింటికన్నా అత్యద్భుతమైనది ఆ చైతన్య జ్యోతి గురించి. అది ఆ లీలా నాటకంలో అంతర్నాటకం అనే చాప్టర్లో దాంతో ముగింపు జరిగింది. ఈరోజు అధ్యాయం 13 మరొక వైద్య లీలా అద్భుతం. దీని గురించి
స్వామి తెలియజేది రచయిత ఏం తెలియజేస్తారో చూద్దాం. ఈనాడు ఈ ఆసుపత్రిని అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఈనాడు ఈ ఆసుపత్రిని భేద స్వామి సందేశం స్వామివారు స్వయంగా చెప్పింది యథాతథంగా ఇక్కడ వారు తెలియజేశారు, అది చదువుతున్నాం. ఈనాడు ఈ ఆసుపత్రిని బీదలకు అంకితం చేస్తున్నాం. బీదలను సంతోషపెట్టినప్పుడే నాకు సంతోషం కలుగుతుంది. ఈ ఆసుపత్రి త్యాగభావంతో అందిస్తున్న సేవలని స్వయంగా చూసి ఆనందించండి. ఎక్కడా లభించని ఆనందం మీరు ఎక్కడ అందుకోగలరు. ఇక్కడ బీదల ఆరోగ్యంతో కలకలలాడుతూ కిలకల నవ్వుతూ ఉంటారు. బీదల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి, బీదల ఆనందాన్ని మనం చూడాలి. ఇది స్వామి కాబట్టి బీదలు అన్నారు, కానీ స్వామి అవతారంలో బీదలు ఎవరు లేరు, అందరూ నారాయణులే. మనమంతా కూడా నారాయణులు అనాలి. ఇది యథాతథంగా చదవాలి కాబట్టి ఇక్కడ బీదలను చదివాం. అసలు స్వామి అవతారంలో బీదలు అనేవాళ్ళు ఎవరు లేరు. స్వామి దగ్గరికి చేరిన వాళ్ళు కానివ్వండి, చేరకపోయిన వాళ్ళు కానీ అందరూ నారాయణులే. ఇది స్వామి ఇది కట్టించి చేసింది ఏంటంటే మనం కూడా ఆ విధంగా వారి ఆరోగ్యాన్ని, వారి ముఖాల్లో ఆనందాన్ని ఆచరణ రూపంగా చూపించాలి అని సందేశం. తర్వాత భగవాన్ బాబా వారు పేదరికం పైన ఒక బ్రహ్మాండమైన యాంటీ బాలిస్టిక్ మిసైల్ వంటి దివ్యాస్త్రాన్ని ప్రయోగించారు. ఏమిటండి స్వామి ఇటువంటి రహస్యం వాడారంటే, యాంటీ బాలిస్టిక్ మిసైల్ అంటే చిన్నగా, మిసైల్ అంటే క్షిపణులు. మామూలుగా పూర్వం మన పురాణాల్లో చదువుకుంటాం అస్త్రాలు, నాగాస్త్రము, వారణాస్త్రము, అన్నిటికన్నా పవర్ఫుల్ బ్రహ్మాస్త్రము, ఇది చదువుకుంటాం కదా, మంత్రంతో ఉపయోగించే అస్త్రాలు. ఇక్కడ యాంటీ బాలిస్టిక్ మిసైల్ అంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగినప్పుడు ఆ మిసైల్స్ వేస్తూ ఉంటారు, క్షిపణి అంటారు దాన్ని. అవి ఎక్కడ పడతాయో ఎక్కడ ధ్వంసమవుతాయో తెలియదు. ఈ యాంటీ బాలిస్టిక్ మిసైల్ అంటే ఇది సంధించినప్పుడు గాల్లోనే ఆ శత్రు దేశాల వాళ్ళు విసిరినటువంటిది ధ్వంసం చేసేది ఈ యాంటీ బాలిస్టిక్ మిసైల్ అన్నమాట. అటువంటి పవర్ఫుల్ దివ్యాస్త్రాన్ని ప్రయోగించారు స్వామి. ఇక్కడ అస్త్రం అంటే స్వామి చేసిన ఒక వరం. ఏమిటి అస్త్రం అంటే పేదరికాన్ని రూపుమాపడానికి ఎలా పనిచేస్తుంది. ఏమిటండి స్వామిదుల అస్త్రాలు? ఆయన యుద్ధమా కాదు, పేదరికం అనేది లేకుండా చేయడానికి వారు వదిలిన అస్త్రం ఎలా పనిచేస్తుంది అంటే విద్య, ఆరోగ్య పరిరక్షణ, నీటి సరఫరా అనే వాటి ద్వారా ఆ అస్త్రం పనిచేస్తుంది. అంటే విద్య అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎంతో కొంత చదువుకుంటే చెట్టు కింద కూర్చుని బతికియచ్చు. అలాగే ముందు ఈ విద్య, ఈ బతకడానికి ముందు ఆరోగ్యం ఉండాలి. దేహారోగ్యం ఉంటేనే కదా ఏ పనిని చేయగలం. ఆరోగ్య పరిరక్షణ. తర్వాత అన్నం తినకపోయినా పర్వాలేదు, కాస్త మంచినీళ్ళు తాగితే చాలు, కడుపు నిండుతుంది. కాసేపటికి నీటి సరఫరా, నీరు లేని వాళ్ళ ఈ విద్య, ఆరోగ్య పరిరక్షణ, నీటి సరఫరా అనే వాటి ద్వారా ఆ అస్త్రం పనిచేస్తుంది. అది స్వామి అందించిన గొప్ప వరం. అది దానికి 2002 జనవరి 19వ తేదీన వైట్ ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్య పరిజ్ఞాన సంస్థ, ఉన్నత వైద్య విజ్ఞాన సంస్థ అంటే ఉన్నతమైన వైజ్ఞానమే కాకుండా అద్భుతమైన టెక్నాలజీ అనమాట. అటువంటి సంస్థ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్న మాటలు ఇవి మనకు తెలుసు. అప్పటికి ఇంకా వారు రాష్ట్రపతి కాలేదు. తర్వాత వారు భారత రాష్ట్రపతిని అలంకరించారు. దీని గురించి ఒక చిన్న మాట. అబ్దుల్ కలాం గారు పేరు వచ్చింది కాబట్టి, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత 2004, 2005 అనుకుంటాను, కాన్వకేషన్కి వారు ప్రశాంతి నిలయం రావడం జరిగింది. మా అంత వినయశీలి, ఎంత నిరాడంబర జీవి అంటే ఆయన స్వామి ముందు నడుస్తున్నారు, వారి వెనకాల స్వామికి 2 గజాల దూరంలో తల ఉంచుకొని నడుస్తూ మమ్మల్ని అందరినీ పలకరించుకుంటూ డయాస్ మీదకి వెళ్ళారు. డయాస్ మీదకి వెళ్ళి స్వామి పాదాల దగ్గర కూర్చున్నారు. అది అప్పుడు ఒక సంచలన వార్త కూడా అయిపోయింది. ఇంత రాష్ట్రపతి అయ్యుండి ఆయన అలా కూర్చున్నారని. అయితే స్వామి అన్నారు, మీ సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా, మీ సెక్యూరిటీ అంతా కూడా
చైర్స్లో కూర్చున్నారు. వై ఆర్ యూ సిట్టింగ్ డౌన్ ఆన్ ది ఫ్లోర్, యు ఆర్ రాష్ట్రపతి, నువ్వు రాష్ట్రపతి కదా, ఎందుకు కింద కూర్చున్నావు అంటే ఆయన ఇచ్చిన అద్భుతమైన సమాధానం నాకు ఈనాటికి ఇప్పుడు ఈ పేరు వినగానే గుర్తుకొస్తుంది. స్వామి, ఐ యామ్ రాష్ట్రపతి ఫర్ 5 years ఓన్లీ, నేను 5 సంవత్సరాలకి మాత్రమే రాష్ట్రపతిని. బట్ యు ఆర్ విశ్వపతి ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్, మీరు విశ్వానికి ఎప్పటికీ విశ్వపతి అని వారు ఇచ్చిన ఆ సందేశం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతుందండి. నేను 5 సంవత్సరాలకు మాత్రమే అటువంటి అద్భుతమైన ఆదర్శం వచ్చి అబ్దుల్ కలాం గారు 1999 వేసవిలో బృందావన ఆశ్రమంలో కొలువు తీరున్న సందర్భంలో వైట్ ఫీల్డ్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పాలన్న తమ దివ్య సంకల్పమును భగవాన్ బాబా వారు ప్రకటించారు. 1991లో బ్రహ్మానంద పాండా గారితో సంభాషిస్తూ భగవాన్ బాబా వారు స్వయంగా నా ప్లానింగ్ కాలం 16 సంవత్సరాలు అంటూ తమ దివ్య జీవిత చరిత్రలో ప్రతి 16 ఏళ్ల కాలాన్ని ఒక్కొక్క దశగా అభివర్ణించారు. ఏమిటవి? 16 సంవత్సరాల లీలలు, తర్వాత మహిమలు, లీలలు, చిన్నప్పటి నుంచే లీలలు, చాక్లెట్స్ తీసేయడం, ఇసుకలని అవి తీసేయడం, లడ్డూలు తీసేయడం, ఇటువంటి లీలలు, తర్వాత గొలుసులు తీసేయడం, అటువంటి లీలలు, తర్వాత మహిమలు, లింగాలు సృష్టించడం, మరి ఇటువంటి మహిమలు, తర్వాత ఉపదేశాలు, దివ్యోపన్యాసాలు, సందేశాలు ఇవ్వడం, తర్వాత చేసిన స్వామి విద్యారంగం, కాలేజెస్, యూనివర్సిటీస్, అలాగా స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీస్, తర్వాత వైద్యం, వైద్యం, ఇట్లాగా దశ దశలుగా స్వామి బృహత్తర ప్రణాళిక నెరవేరుస్తూనే ఉన్నారు. తర్వాత సనాతన ధర్మ పునరుద్ధరణ అనే 6 దశలలో 5వ దశ 16 ఏళ్ల కాలం. సనాతన ధర్మ పునరుద్ధరణలో కూడా స్వామివారు విద్వత్పోషణ, వేద పండితుని తీసుకురావడం, వేద పురుష సత్తాయజ్ఞములు, రుద్రియాలు, ఇటువంటివన్నీ కూడా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి చేశారు. ఇంకా 5వ దశ చెప్పారు స్వామి. ఏం చేశారంటే 16 ఏళ్ల కాలం 1991లో ప్రశాంతి నిలయం సమీపంలో ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పడంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ దశలో భగవాన్ తమ దృష్టిని ప్రధానంగా వైద్య సేవలపై కేంద్రీకరించినట్లుగా మనము గమనించగలము. స్వామి ఎక్కువ ఇంపార్టెన్స్ విద్యకి, వైద్యానికి వారి అవతారంలో ఇచ్చారండి. నిజంగా ఆ వైద్య సేవలు చేయడంలో నాకు కూడా అవకాశాన్ని కలిగించిన స్వామికి సదా రుణపడి ఉంటాను. ప్రశాంతి గ్రామంలోని సూపర్ స్పెషాలిటీ అంటే మనకి పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ తెలుసు. ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యంతాధునికమైన ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సలతో సహా అన్ని రకాల చికిత్సలు, వైద్య సేవలు రోగులందరికీ పూర్తిగా ఉచితంగా అందించబడతాయని భగవాన్ బాబా వారు ప్రకటించినప్పుడు సంశయాలువులైన ఉంటారు కదండి, మరి ఇవి ఎక్కువగా ఉంటారు. సంశయాలు, ఇది చేయగలరా లేదా, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అనేకులు ఆ వైద్య సేవల దీర్ఘకాలికమైన గురించి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ ఉంటుందా, నిజంగా ఇక్కడ ఊరికే జరుగుతాయా, ఇవన్నీ నిజమేనా, చాలా 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 కామెంట్లు వచ్చేటప్పుడు. కొందరైతే ఏకంగా అసలు ఈ సేవలు ఎంతకాలం నడుస్తాయి అని బాహటంగానే ప్రశ్నించారు. అంటే స్వామి తత్వం తెలియని వాళ్ళంతా కూడా ఈ విధంగా అనుకునేవారు ఆ రోజుల్లో. ఆ సందేహాల గురించి అందుకని స్వామి ఏం చేశారంటే, అక్కడ అద్భుతమైన సేవలు జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. 100 బెడ్స్తో హాస్పిటల్ కట్టారు. ఎటువంటి లోపలికి వెళితే అది ఆసుపత్రి అనిపించదు, ఒక దేవాలయంలోకి వెళుతున్నట్టు ఉంటుంది. ఉన్న రోగం కూడా తగ్గిపోతుంది. అటువంటి అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. ఈ ప్రశాంతి గ్రామంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను దాదాపు 1 దశాబ్ద కాలం పాటు విజయవంతంగా నడిపిన అనంతరమే భగవాన్లు 2వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పడానికి ప్రణాళిక చేపట్టారు.
ఎందుకు స్వామి తలుచుకుంటే వెంటనే కట్టేయగలరు, ఇమీడియట్గా బెంగళూరులో కూడా కట్టేయగలరు. కానీ ఎందుకు వీరందరి సంశయాలు తీర్చడానికి, వీరందరి సందేహాలు నివారించడానికి 10 సంవత్సరాల కాలం ఆయన వేచి ఉన్నారనమాట. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల ఆపరేషన్లు జరిగాయో, ఎంతమంది వైద్యాన్ని పొందారో లెక్కలకి అంతుపట్టనివి. ఈ 2 ఆసుపత్రులు నెలకొల్పడానికి మధ్య ఉన్న దశాబ్ద కాలం వ్యవధిలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక తక్షణావసరమైన పరిశుద్ధ సురక్షిత త్రాగునీటిని సరఫరా చేయుటకై ఈ ఈ ప్రారంభానికి ముందు వెంటనే మరి వీళ్ళందరికీ మంచినీళ్ళు కావాలి కదా, చేతికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బృహత్తర త్రాగునీటి సరఫరా పథకాలను అమలు చేయడంపై తమ దృష్టిని కేంద్రీకరించారు భగవాన్. హాస్పిటల్స్ కట్టగానే సరిపోదు కదా, ఓళ్ళు జనం వస్తారు, లక్షల కొద్దీ వస్తారు, జనం వస్తున్నారు, వచ్చారు, లక్షలు కాదు, కౌంట్లెస్. మరి వారికి మంచినీరు కావాలి, అసలే అది రాయలసీమ, మంచినీరు లేదు. అందుకని ఈ 10 సంవత్సరాల కాలంలో స్వామి సుజల స్రవంతి ఆ పథకాన్ని చేపట్టి అది ఏర్పాటు చేశారు. చూడండి, ఒకటి 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 భగవానుడు మనకి ఎంత, అలా ఎక్కడైనా ఎవరైనా ఏ గవర్నమెంట్ ఎవరు కూడా చేయలేరు. అటువంటి సాక్షాత్తు ఆయన భగవంతుడు కాబట్టి చేయగలిగాడు. అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవలు, త్రాగునీటి సరఫరా పథకాలు రెండూ కూడా జంటగా ఒకదానితో ఒకటి పని వేసుకొని అల్లుకుపోయి భగవాన్ జీవితంలోని తన 16 ఏండ్ల దశ పొడుగునా ఉన్నాయనుకోండి. సైమల్టేనియస్గా ఒక పక్కన ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, ఒక పక్కన బృహత్తర పథకమైన సుజల స్రవంతి పథకం జరుగుతుందన్నమాట. 2వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపన నిర్వహణలకు తమ ముఖ్య సాధనముగా తమ కళాశాల చిరకాల పూర్వ విద్యార్థి శ్రీ శ్రీనివాసును భగవాన్ ఎంపిక చేశారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో స్వామికి మాత్రమే సాధ్యం. వైట్ ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రి నిర్వహణలో, మనకి ప్రసాద్ జనరల్ హాస్పిటల్ ఉంది, మనందరికీ తెలుసు. ఆ నిర్వహణలో గణనీయమైన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ శ్రీనివాస్. భగవాన్ బాబావారు అత్యంత ఉదారముగా అంతటి ఘనమైన అత్యాధునిక ఆసుపత్రిని తమ రాష్ట్రానికి అనుగ్రహ వరప్రసాద కానుకగా బహూకరించుటకు సంకల్పించారన్న వార్త తెలియగానే, అందుకే బెంగళూరు కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రాలో కట్టారు 100 బెడ్స్ తోటి. ఇది కర్ణాటకలో కూడా బెంగళూరులో స్వామి నిధిని తెలియగానే అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జేహెచ్ పటేల్ గారు స్వయంగా భగవాన్ బాబావారి దివ్య సన్నిధికి తరలి వచ్చి తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భగవాన్ ఆ బృహత్ వైద్యాలయ నిర్మాణం కోసం వైట్ ఫీల్డ్లోని అత్యంత ప్రధాన ప్రాంతంలో, అంటే సెంట్రల్గా ఉండే ప్రాంతంలో అన్నమాట, 52 ఎకరాల భూమిని పూర్తిగా ఉచితంగా సమకూర్చుటకు తమ ప్రభుత్వ సంసిద్ధత సమ్మతి తెలియజేస్తూ జారీ చేసిన లేఖను స్వామి దివ్య పాదముల వద్ద సమర్పించారు. స్వామి భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ కర్ణాటక ముఖ్యమంత్రి గారు 52 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి స్వామి దగ్గర ఆ పట్టాన్ని సమర్పించారు. ఈ విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు శ్రీ విశ్వనాథన్, శ్రీ బిఎస్ పాటిల్ గారు తీసుకున్న చొరవ, ప్రదర్శించిన విశేష శ్రద్ధాశక్తులు ఎంతేని శ్లాఘనీయములు. అంటే మనం ప్రదర్శించదగితేని గవర్నమెంట్ని కదిలించారు స్వామి. తర్వాత కొద్ది వారాలకే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రసాద్ నిలయానికి విచ్చేసి వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 52 ఎకరాల భూమిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారికి దత్తము హస్తగతము గావిస్తున్నట్లుగా ధృవీకరిస్తూ, అంటే రిజిస్ట్రేషన్ చేశారు, దానికి ఇచ్చేశారనమాట. జారీ చేసిన తమ ప్రభుత్వ అధికార పత్రమును భగవాన్ బాబా వారికి సమర్పించారు. ఆ పట్టాన్ని సమర్పించారు. బెంగళూరులోని రవి అసోసియేట్స్కు చెందిన శ్రీ రవిశంకర్, న్యూఢిల్లీలోని
సాయి అసోసియేట్స్కి చెందిన శ్రీ రాజన్ మసూద్ అనే వాస్తు శిల్పులు. స్వామి పెద్ద వాస్తు శిల్పి. ఈ వీళ్ళందరినీ నామకే వాస్తే తీసుకొచ్చారంతే స్వామి ఆర్కిటెక్ట్. వైద్య సంస్థ నిర్మాణంలో సలహాదారులైన శ్రీ శ్రీవత్సవ్ సహకారంతో వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం కోసమే రూపొందించిన వ్యూహ ప్రణాళికల రేఖాచిత్రాలను, అంటే ప్లానింగ్ అనమాట, ప్లాన్ అంతా శ్రీ 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 శ్రీనివాస్ భగవాన్లకు సమర్పించారు. ఆయన వాటిని స్వామి ఎదుట ప్రదర్శించినప్పుడు మాత్రమే భగవాన్ల మహత్తర సంకల్పం శ్రీనివాస్కు అర్థమైంది. ఆ పేదల ఆసుపత్రి కోసం అత్యంత వైభవోపేతమైన రాజమహల్ వంటి అందమైన విశాల భవనాన్ని నిర్మించాలన్న భగవాన్ల యోచన దృష్టి ఆయనకు అప్పుడు వెల్లడైంది. ఈ ప్లానింగ్ అంతా స్వామివారి ముందు పెడితే స్వామివారి దాన్ని చక్కగా చిన్న చేర్పులు మార్పులు చేసి మళ్ళీ ఈ విధంగా చేయాలని చెప్పేప్పటికీ అప్పుడు స్వామి ఎటువంటి ఆలోచన దృష్టి ఉందో అప్పుడు వారికి అది అర్థమైంది. ఈ డ్రాయింగ్లలో, అంటే రేఖాచిత్రాల్లో గీచి ఉన్న హాస్పిటల్ ఊహాచిత్రంలో మధ్యలో ఉన్న గోపుర శిఖరం ఎత్తును చూస్తూ, ఈ గోపురం భూమి నుండి మొత్తం ఎంత ఎత్తు ఉంటుంది అని శ్రీనివాస్ అడిగారు. స్వామి అడిగే ప్రశ్నలకు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేరండి. ఏ సమాధానం కూడా స్వామి సమాధానం సూట్ కాదు. అందుకనే అనిల్ కుమార్ గారు చెప్తూ ఉంటారు, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏమో స్వామి నేనేం చెప్తే మీరేం చెప్తారో మీరే చెప్పండి స్వామి అనేవారు అనిల్ కుమార్ గారు. శ్రీనివాసుని అడిగారు, స్వామి సుమారు 65 అడుగులు ఎత్తు ఉంటుంది స్వామి అని శ్రీనివాస్ చెప్పారు. అది చాలా తక్కువ, అంతకు రెట్టింపు ఎత్తు ఉండాలి, ఆ గోపురం ఎంత ఎత్తు ఉండాలో స్వామి చెప్పారు అని భగవాన్ స్థిరమైన గొంతుతో నొక్కి చెప్పారు. అంతేగాక ఆ భవన సౌందర్యాన్ని, ఉపయుక్తతకు, దానికి అయ్యేవేమో సార్థకత, సాఫల్యతకు మెరుగుపరచడం, అంటే ఆ సౌందర్యాన్ని ఉపయోగం కోసము దానికి అయ్యే ఖర్చు, దానికి అయ్యే సార్థకత, అది మనకి అందించే మెరుగుదల, అన్నింటినీ కూడా ప్రభావయుక్తంగా సాధించడం ఇత్యాది అంశాలపై శ్రీనివాస్కు అనేక విలువైన మార్గదర్శక విధానాలను భగవాన్ వివరించారు. ఎవరైనా ఏదైనా ప్లాన్ స్వామి దగ్గర పెడితే దాంట్లో సూచనలు చేసి అవన్నీ స్వామివారే స్వయంగా, ప్రతిదీ స్వామివారే స్వయంగా చూసుకుని చేసే కార్యక్రమాలు కాబట్టి అంత ప్రశంసనీయంగా ఇప్పటికీ స్థిరంగా ఉండిపోయి, ఆ ప్రకారమే భగవాన్ అనేక సూచనలు అనుగుణంగా భవన నిర్మాణ ప్లాన్లు, డిజైన్లు అన్నీ తిరిగి స్వయంగా తయారు చేయబడినాయి. 1999 సెప్టెంబర్లో భవన నిర్మాణ పనులు ప్రారంభింపబడింది. ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణ పనులను లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ వారు, అంటే ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అందించే సంస్థ వారు, కట్టడాలు కట్టే సంస్థ వారు చేపట్టారు. సిబ్బంది నివాస గృహాల సముదాయ నిర్మాణాన్ని, వాళ్ళు ఉండడానికి ఇల్లు, నాగార్జున నిర్వహణ సంస్థ వారు చేపట్టారు. ఇప్పుడు మనం నాగార్జున సిమెంట్ అని చెప్పుకుంటాం కదా, ఆ సంస్థ పట్టుకు తీసుకున్నారు. ఆ భవనాల నిర్మాణములకు పర్యవేక్షిస్తూ వివిధ సమన్వయ సేవలు నిర్వర్తించడానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరఫున చీఫ్ ఇంజనీర్గా శ్రీ సతీష్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ప్రశాంతి నిలయంలో పుట్టపర్తిలో దానికి జోగారావు గారు అయితే దీనికి నాయక్ గారు చేపట్టారు. 330 పడకలతో 12 ఆపరేషన్ థియేటర్లతో హృద్రోగ మరియు నాడీ మండల, అంటే కార్డియాలజీ విభాగము, న్యూరాలజీ విభాగం, హృద్రోగ మరియు నాడీ మండల సంబంధిత వ్యాధుల చికిత్సా విభాగాలతో నిర్మితమైన ఆ ఆసుపత్రి భవనాల నిర్మాణ వైశాల్యం 3,50,000 చదరపు అడుగులు కాగా, ఆ భవనానికి ముందు భాగంలో 300 అడుగుల మేర విశాలమైన బహిరంగ ఆవరణం, గడ్డితో నిండిన పచ్చిక బయళ్ళు, అత్యంత రమణీయ సౌందర్యంతో అలరారే ఉద్యానవనాల కోసం వినియోగించారు. ఆ ప్రాంగణంలో భూమి ఆకృతికి అనుగుణంగా ఆసుపత్రి భవనం ముందు భాగంలో 3 అంతస్తులతోనూ, వెనుక భాగంలో 4 అంతస్తులతోనూ నిర్మించబడినది. రాజప్రాసాదం వలె, చూడండి రాజుల కోటలు ఉండేవి చూసారా, దాన్ని మించిపోయిందనమాట, అంత టీవీగా ఉంది అది. రాజప్రాసాదం వలె టీవీతో నిలిచిన ఆ మహాసౌధపు ముందు భాగము
ఆ కట్టడం యొక్క ముందు భాగం విశాలంగా చాచిన బా బాహువుల వలె ఉండి 2 పార్శ్వములు కలుపుతూ మధ్య భాగంలో వైభవోపేత సౌందర్యంతో విశాలంగా విస్తరిల్లి ఉన్న నడవ అంటే దాని నాభి అంట. మరియు భవన మధ్యమున భూమి నుండి 130 అడుగుల ఎత్తున ఎగసి, అంటే భూమికి 130 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. 75 అడుగుల వ్యాసు నిడివితో పొడుగు వెడల్పు ఉన్న గోళాకారపు శిఖరం అపురూప సౌందర్యాలంకారాలతో రాజసం ఉట్టిపడుతూ ఉన్నది. ఆ భవన అంటే మరి లోపలికి పెడితే మనకి అక్కడ ఏమీ వినపడదండి. పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ లోపలికి వెళ్ళేసరికి అంత ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మర్చిపోతాం. అంత విశాలంగా అంత మానసిక ఉల్లాసాన్ని కలిగించేట్టుగా ఉందన్నమాట. ఆ భవన నిర్మాణ పనులన్నింటికి సంపూర్ణంగా పూర్తి చేయడానికి పట్టిన మొత్తం సమయం 60 లక్షల మానవ పని గంటలు. అంటే 60 లక్షల మానవ పని గంటలు అంటే మనం 24 అవర్స్ పర్ డే అనుకుంటే 2 సంవత్సరాలు అన్నమాట, మ్యాన్ అవర్స్. అంతటి బృహత్తరమైన పనిని కూడా పనివారంతా కలిసి కేవలం 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేయగలిగారు. సాధ్యమండి ఇది? అమెరికా వాళ్ళే వచ్చి, స్వామి ఇది ఇలాంటివి మేము కట్టాలంటే కూడా మాకు కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది, ఇంత అద్భుతంగా జరిగిందంటే ఇదంతా కేవలం మీ మహిమే అనుకొని ఆడారు కూడా. భవన నిర్మాణ సమయంలో భగవాన్ బాబా వారు ఆ స్థలాన్ని 10 సార్లు సందర్శించి అక్కడి పనివారు, సాంకేతిక సిబ్బంది, ఇంజనీర్లు తమ సేవలను ఆ ఉచిత ఆరోగ్య సంరక్షణాలయ నిస్వార్థ సేవోద్యమానికి అంటే ఉచితంగా రక్షించే ఆలయం, అది కూడా ఆలయమే, వైద్యాలయం, అన్ని ఆలయాలే, దేవాలయం, వైద్యాలయం, విద్యాలయం, ఇది సంరక్షణాలయం, నిస్వార్థ సేవోద్యమానికి అంకితం గావించినట్లు వారందరికీ దివ్య ప్రేరణ అనుగ్రహించారు. వైట్ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇంకా భవన నిర్మాణ దశలో ఉండగానే దానికి కావలసిన అత్యంతాధునికమైన వైద్య శాస్త్ర, వైజ్ఞానిక, సాంకేతిక యంత్ర సాధనాలు, అంటే వైద్య శాస్త్రంలో నిపుణులైన డాక్టర్సు, వైజ్ఞానికంగా టెక్నాలజీ ఎక్విప్మెంటు, ఒక్కసారి లక్షల కొద్దీ బ్లడ్ టెస్టులు చేసే ఎక్విప్మెంట్ అన్నమాట. సాంకేతిక యంత్ర సాధనాలు, ఆపరేషన్లు చేయడానికి వాటికి యంత్ర సాధనాలను, తదితర సంబంధిత పరికరాలను ఇత్యాదులను ఎంపిక చేసి వాటిని దేశ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం, హాస్పిటల్ నిర్వహణలో ముఖ్యులకు అనుభవజ్ఞులైన వైద్య వృత్తి నిపుణులను, అర్హులైన వైద్య సాంకేతిక సిబ్బందిని, అంటే డాక్టర్స్ని, వారితో కూడా సహాయం చేసేవారిని, సిబ్బందిని ఎంపిక చేయడం వంటి ప్రక్రియలు చురుకైన పురోగతితో, అంటే చాలా తొందరగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగినవి. ఆయా విషయాల్లో సంబంధిత రంగాల్లో ముందుగా దారులు వేసి ఉండి అపార అనుభవం కలిగిన వ్యక్తి నిపుణులు డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ బి వేణుగోపాల్. వీరు మన దేశంలోనే టాప్ 1 కార్డియాలజిస్ట్ అండి. వేణుగోపాల్ హృద్రోగ వైద్య చికిత్సకు సంబంధించి వేణుగోపాల్ గారిని, న్యూరాలజీకి డాక్టర్ ఏఎస్ హెగ్డే నాడీ మండల వ్యాధుల చికిత్సకు సంబంధించి ఆసుపత్రి నిర్వాహకులకు అవసరమైన సహాయక సేవలు అందించారు. సర్వశక్తివంతమైన భగవాన్ల దివ్య సంకల్పం వారిచే ఎంపిక చేయబడిన సమర్థవంతమైన పనిముట్ల వంటి నిపుణుల ద్వారా పనిచేసి భగవాన్ల యోగ ప్రకారం ఈ ఆసుపత్రి నిర్మాణం మనకు లక్ష్యమును విజయవంతంగా నెరవేరినట్లు చేసింది. ఆ విధంగా వైట్ఫీల్డ్లో నిర్మించబడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన సహస్రాబ్ది అంటే దశాబ్ది అంటే 10 సంవత్సరాలు, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు, సహస్రాబ్ది అంటే 1000 సంవత్సరాల కొత్త మలుపులో ప్రారంభోత్సవానికి సర్వసన్నిద్ధతలో సంసిద్ధమైంది అని తెలియజేశారండి. నాకు ఈరోజు ఇంతవరకు చదివే అవకాశం ఇస్తూ ఒక చిన్న అంశం షేర్ చేసుకుని నేను ముగించేస్తాను. సాయిరామ్. ఒకసారి స్వామి ఇంటర్నేషనల్
అది చక్కటి హాస్పిటల్స్ కట్టారు. అందులో సేవలు చేయడం జరిగింది. సేవలే కాదు, అందులో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. స్వామి నాకు అందులో ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. అటువంటి సందర్భంలో ఈ హాస్పిటల్స్ కట్టిన తర్వాత ఇంటర్నేషనల్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అంటే దేశ విదేశాల నుంచి, మన దేశం నుంచి, రాష్ట్రాల నుంచి, ఆఖరికి మాలాంటి గ్రామాల నుంచి కూడా మేమంతా వెళ్ళడం జరిగింది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వీరి ద్వారా ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే వీళ్ళు ఎవరైతే అక్కడ దానికి బాధ్యత తీసుకున్నారో వారిని ఏం చేసి చెప్పారంటే, స్వామి వీళ్ళందరినీ ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించి తీసుకురమ్మని స్వామి చెప్పారు. స్వామి అందరినీ కూడా తీసుకెళ్ళి వారు హాస్పిటల్ చూపించడం జరిగింది. 2005 నాకు సరిగ్గా సంవత్సరం గుర్తులేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అందరినీ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత అది అయిపోయిన తర్వాత సాయంత్రం స్వామి అందరికీ సామూహికంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొంతమంది పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, దేశ విదేశాల నుంచి వచ్చిన వారంతా ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి చక్కగా బాగున్నారా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని మామూలు పలకరిస్తారు కదా, చక్కగా మృదు మధురంగా పలకరిస్తారు కదా అని పలకరిస్తూ, మీకు హాస్పిటల్స్లో ఏం నచ్చాయి అని అడిగారు. అడిగితే కొంతమంది డాక్టర్స్ బిల్డింగ్ చాలా బాగుంది స్వామి అన్నారు. కొంతమంది డాక్టర్స్ ఎక్విప్మెంట్ చాలా బాగుంది స్వామి అన్నారు. కొంతమంది డాక్టర్స్ ఇక్కడ వైద్యం చేసే విధానం చాలా బాగుంది స్వామి అన్నారు. ఇంకొంతమంది డాక్టర్స్ పేషెంట్స్ చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు స్వామి అన్నారు. ఈ విధంగా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్తున్నారు. స్వామి అన్నారు, కాదు ఇక్కడ ఇంత అద్భుతంగా ఇంత చక్కగా పేషెంట్లు కలకల్లాడుతూ ఉత్సాహంగా నవ్వుతూ ఉండడానికి కారణం మా సేవాదళ్ అని చెప్పారండి స్వామి. ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరగడానికి కారణం మా సేవాదళ్. వారు ఎప్పుడూ కూడా నిరంతరము కూడా హాస్పిటల్ శుభ్రం చేస్తూ, పేషెంట్లను పలకరిస్తూ, వాళ్ళ కాళ్ళను సంరక్షణ చూస్తూ, వాళ్ళని విడిచిపెట్టకుండా అంత చక్కగా వారు సేవలు అందిస్తున్నారు. వారు ఏమీ ఆశించకుండా వచ్చి ఇక్కడ సేవలు చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో చూడవడం దగ్గర నుంచి హై డాక్టర్ వరకు కూడా ఈ సేవాదళ్ళు అత్యుత్తమైన సేవాదళ్ళు నాకు ఉన్నారు. వారు నా ప్రాణం. ఇక్కడ ముఖ్యంగా సేవాదళ్ళు నాకు చాలా ప్రాణం అని స్వామి సమాధానం ఇస్తూ సేవాదళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహానికి స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, అలాగే మా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విన్న సోదరి మండలందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. చెప్పడానికి చాలా ఉంది, సమయం తక్కువ ఉంది. ఓం శ్రీ సాయిరాం. మా సోదరి ఒక మాట చెప్తుంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. అబ్దుల్ కలాం గారి గురించి చెప్పిందంటే, ఆ రోజు 5 వేదిక మీద కూర్చోవాలి పూర్ణచంద్ర ఆడిటోరియంలో. ఎక్కడంటే స్వామి జనరల్ గా ఎక్కడ కూర్చుని చాలా సందేశాలు ఇస్తారు, కింద డయాస్ కింద అక్కడ అందులో కూర్చోలో 5 ఒక అతను అంటే మిగిలిన వాళ్ళంతా కింద భక్తులు కూర్చున్నారు, ఇటు సైడ్ స్టూడెంట్స్ కూర్చున్నారు, ఈ పక్కన విఐపీస్ కూర్చున్నారు, ఇటు వెస్ట్ ప్రశాంతి వైపు. అతను కింద కూర్చుంటా అంటాడు. అక్కడ చైర్లో కూర్చోటానికి మనసు ఇష్టపడక కింద కూర్చుంటా అంటే, అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు అట్లా కుదురుతుంది, చైర్లోనే కూర్చోమని చైర్లో కూర్చోబెట్టడం జరిగిందండి. సాయిరాం. ఆర్యల్ పాలేశ్వరి గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. 2001 జనవరి 19వ తేదీన ఆ ఆసుపత్రికి ప్రారంభోత్సవం గావిస్తూ అప్పటి భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన వ్యాఖ్యలు విశేషించి గమనార్హములు, గుర్తు చేసుకోదగినవి కూడా. నేను భారతదేశంలో విదేశాలలో అనేక ఆసుపత్రులను సందర్శించాను. కానీ దేదీప్యమానమై దివ్య ప్రకాశముతో చూపరల ఊపిరులు బిగపెట్టి చూచునట్టి
అతిలోక సౌందర్యముతో అలరారుతున్న ఇట్టి అద్భుతమైన ఆసుపత్రి ఉండడం యావత్ ప్రపంచంలోనే చాలా అరుదని నేను మనస్ఫూర్తిగా నమ్మకంగా చెప్పగలను. ఇది కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, ఒక మందిరం, రాజప్రాసాదం కూడా. అయితే ఇది విభిన్నమైన రాజ్మహల్. ఇది వ్యాధులు నయం చేసి స్వస్థత చేకూర్చే రాజమహల్. ఈ రాజమహల్లోనికి పేదలు ధనికులు అనే ఎట్టి భేదము లేకుండా అందరూ సమానముగా ప్రవేశార్హులే. ఇది ఒక దవాఖానాగాను, అంటే ఔషధాలు లభించే వైద్యాలయం, దవాఖానాగాను, దువాఖానాగాను అంటే అనుగ్రహించే, దువా అంటే అనుగ్రహం, దువాఖానాగాను ఏకకాలంలో రెండు రకాలుగా సర్వులను ఆదరిస్తుంది. రాజమహల్ వంటి ఆ భవన కేంద్ర గోపుర స్థానంలో బోర్లించినట్లు ఉన్న ఎత్తైన గోళాకారపు శిఖరానికి సరిగ్గా కింద నడవాలోని అంటే లాబీలో వర్తులాకారపు స్థలం ఆనాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదికగా మారింది. ఆ వేదికపై భారత ప్రధానితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రస్తుత మరియు మాజీ కేంద్ర మంత్రులు, కర్ణాటక రాష్ట్ర గవర్నరు ఇత్యాది ప్రముఖులతో కూడిన తారామండలం నడుమ మన ప్రభువు శ్రీ సత్యసాయినాథులు అధివేష్టితులై విరాజమానులైనారు. ఎత్తైన గోపుర శిఖరం నుండి సాటోపమైన రాజ గంభీరతతో చుట్టూ నిలిచి ఉన్న ఎత్తైన 10 స్తంభాల ఆధారంతో వేలాడుతూ మిరుమిట్లు గొలిపే దివ్యకాంతులతో దగద్ధగాయమానంగా ప్రకాశిస్తుండిన రాచరికపు చిహ్నమైన దీపపు గుత్తుల లస్తరు షాండిలైర్ వైభవోపేతమైన ఆ ప్రారంభోత్సవ సమావేశానికి ఉజ్వలమైన దివ్య శోభలను చేకూర్చింది. దేవలోకాన్ని తలపిస్తూ అక్కడ నెలకొని ఉన్న దివ్య వాతావరణం ఆ కార్యక్రమానికి హాజరైన వేలాది మందిలోనూ అద్భుత ఆశ్చర్యాలను రేకెత్తించి వారి నెల్లరను వినమ్రలను గావించింది. ఆహూతులతో క్రిక్కిరిసిన సభామందిరం అంతటా వ్యాపించి ప్రతిధ్వనించిన భావోద్వేగపు పూరిత సాలోచనాభిప్రాయం ఒక్కటే, ఇది సాయిబాబా వారొక్కరికి మాత్రమే సాధ్యం. చైతన్య జాగృతి దీప్తముగు ఆనాటి తమ దివ్యానుగ్రహ ప్రసంగంలో భగవాన్ చేసిన ఆసక్తికరములైన దివ్య ప్రకటనల సారస్యము సంక్షేపముగా అంటే సంక్షిప్తంగా స్వామి చెప్తున్నారన్నమాట. ఈ హాస్పిటల్ మున్ముందు తప్పక గొప్ప స్థితిని పొందుతుంది. ఈ ఆసుపత్రిని గురించి ఇప్పుడు మీకు అంతగా తెలియదు, కానీ భవిష్యత్తులో మీరు తప్పకుండా దీని గొప్పతనాన్ని గుర్తిస్తారు. వివిధ దేశాల ప్రజలు ఇక్కడికే వచ్చి చికిత్స చేయించుకుంటారు. అలాంటి దివ్యమైన శక్తి ఈ హాస్పిటల్లో ఉన్నది. పూర్వం పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు దానిని కొంతమంది తక్కువగా అంచనా వేశారు. కానీ నేడు పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాలలో ఒక్క హార్ట్ పేషెంట్ కూడా కనిపించడు. ఆ ఆసుపత్రిలో హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే చిన్న పిల్లవాడు కూడా ఏ మాత్రం భయం లేకుండా నవ్వుతూ వస్తాడు. అదే రీతిగా ఈ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎవ్వరికి గుండె జబ్బులు లేకుండా చేయాలి. రోగ పీడితులైన పల్లె ప్రజలను తీసుకుని వచ్చి వారికి తగిన వైద్యం చేయించాలి. ఎవరినైనా తీసుకురండి, మాకు ఎట్టి అభ్యంతరమూ లేదు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అందరికీ సమాన హక్కు ఉంది. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా వచ్చి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. మాకు ఎలాంటి భేదము లేదు. అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాము. రోగ నివారణ గావించి ప్రాణాలను కాపాడడమే మా ప్రధాన లక్ష్యం.
ఇక్కడ ధనికులకు పేదవారికి ఒకే రకముగా పూర్తిగా ఉచితముగా చికిత్సలు అందించడం జరుగుతుంది. ఆహారం కూడాను ఉచితంగా అందించడం జరుగుతుంది. రోగుల రోగ నివారణ గావించి వారిని ఆనందంగా ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి పంపించడమే మా లక్ష్యం. ఇది శాశ్వతంగా ఉండే ఇదంతో కాలం ఉండబోదని కొంతమంది భావిస్తున్నారు. అలా భావించడం చాలా పొరపాటు. సాయి నెలకొల్పే సంస్థలన్నీ శాశ్వతమైనవి అనే విధంగా స్వామి చెప్పారనమాట. భగవానులు ఆనాటి తమ ప్రసంగంలో వైద్యులను ఉద్దేశిస్తూ వారికి అందించిన సందేశం చాలా విశిష్టమైనది, గమనార్హమైనది. ప్రేమ స్వరూపులైన వైద్యులారా, మీ హృదయాన్ని దయతో నింపుకొని బీదలకు, ఆర్తులకు, అవసరార్థులకు సేవ చేయండి. మీరు పాషాణ హృదయులు, ధన పిపాసులు కాకండి. మీ అదృష్టవశాత్తు మీరు గొప్ప చదువులు చదివి డాక్టర్లు అయినారు. డాక్టర్కు ఉండవలసిన ప్రధాన గుణము త్యాగమే. త్యాగ గుణం లేని డాక్టర్ ఉండి ప్రయోజనం లేదు. త్యాగమే జీవితానికి క్షేమమని గుర్తించాలి. బీదలను ఆప్యాయంగా చేరతీసి వారికి సేవలు అందించాలి. అప్పుడే మీరు ధన్యులవుతారు. కనుక ప్రేమతో సేవ చేయండి. ముఖ్యంగా బీదలకు సేవ చేయండి. బీదల సేవయే దైవ సేవ. అదే మిమ్మల్ని సంరక్షిస్తుంది. బీదల నిమిత్తమై మీ జీవితాన్ని అంకితం చేయండి. బీదల సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం. నాకు వేరొక ఆశయే లేదు. ఏమైనా సరే నా ప్రాణాలనైనా త్యాగం చేసి బీదల సంక్షేమానికి కృషి చేస్తాను. మీరు కూడా ఇలాంటి లక్ష్యంతో సాయి చేస్తున్న పనులలో వేయింట ఒక భాగమైనా చేయండి. భగవంతుడి మీకు ప్రసాదించిన శక్తిని బీదలకు అర్పితం చేయండి. లేకపోతే మానవులుగా పుట్టి ప్రయోజనమేమిటి? ప్రారంభోత్సవం నాటికి ఒక వారం రోజుల ముందు నుండే ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయటం మొదలు పెట్టమని భగవానులు ఆదేశించారు. ఆ విధంగా శస్త్రచికిత్సలు పొందిన రోగులు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒక భాగమై పాలు పంచుకునేందుకు అవకాశం కలుగుతుందని స్వామివారి సంకల్పం. రోగులు లేకుండా ఏ ఆసుపత్రి అయినా ఎలా పనిచేస్తుంది? వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొట్టమొదట శస్త్రచికిత్స చేయబడిన రోగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం జిల్లాలోని సిపిలి అనే చిన్న గ్రామానికి చెందిన నాగరత్న అనే 18 ఏళ్ల బాలిక. నాగరత్న తండ్రి నిరుపేద రైతు. చాలీ చాలకుండా తప్పి తవిరి అరుదుగా పడే వర్షపాతంతో వ్యవసాయంలో సమ్మెట పూట్ల వంటి దెబ్బలు తింటూ ఆ కారణంగా పేదరికంతో అప్పుల బాధలతో విలవిలలాడే సగటు భారతీయ రైతుకు ప్రతీక నాగరత్న తండ్రి. తన కుమార్తె హృదయంలో రంధ్రంతో బాధపడుతోందని శస్త్రచికిత్స ద్వారా దానిని సరిచేయకపోతే అది ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తుందని తెలిసినా అతడు కనీసం ఏ ఆసుపత్రిని ఆశ్రయించలేదు, సంప్రదించనూ లేదు. అందుకు కారణం వాళ్ళ కుటుంబమంతా కలిసి ఆ ఎండిన భూములలో ఒక జీవితకాలం పాటు పూర్తిగా పాటుపడినా ఆమె గుండెకు ఆపరేషన్ చేయడానికి అవసరమయ్యే మొత్తం డబ్బులు కూడబెట్టడం సాధ్యం కాదని అతనికి బాగా తెలిసి ఉండటమే. నాగరత్న పాఠశాలకు వెళ్ళడం మానేసింది. ఆమె తండ్రి నిస్సహాయతతో విచారాన్ని, దుఃఖాన్ని తన గుండెలోనే దాచుకుని మోస్తూ ఉన్నాడు. ఆయన నిర్వహించగలిగిన ఏకైక కర్తవ్యం దయనీయంగా విలపిస్తూ అనివార్యమైన విషాదాంతమును కనీసం మరికొంతకాలం పాటు వాయిదా వేయమని తమ గ్రామ దేవాలయంలో తన బాల్యం నుండి ఆరాధిస్తూ వస్తున్న దేవుడిని ప్రార్థించడం మాత్రమే. దానినే ఆయన కొనసాగించాడు.
సాయిబాబా హాస్పిటల్లో అలాంటి గుండె జబ్బులకు పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారన్న వార్తను ఎవరి ద్వారానో విన్నప్పుడు కూడా ఆ కుటుంబంలో ఎవ్వరూ మొదట నమ్మలేదు. కానీ దివ్య ప్రకాశంతో వెలిగిపోతున్న వైట్ ఫీల్డ్ ఆసుపత్రిలో అడుగు పెడుతూనే నిండు చిరునవ్వులతో వారికి ఎదుర్కోలు పలికి స్వాగత స్వాంతన వాక్యాలతో ఆహ్వానం లభించగానే ఆ కుటుంబాన్ని ఆవరించి ఉన్న దట్టమైన విషాదపు చీకటి మబ్బులు ఒక్కసారిగా మటుమాయమై వారిలో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించి స్వాగతిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ పేర్లు నమోదు చేసుకునే ఆతిథ్య సేవకులు మొదలుకొని వైద్య పరీక్షల బల్ల వద్ద శస్త్రచికిత్సా నిపుణులైన వైద్యుల వరకు ప్రతి ఒక్కరూ ప్రేమాదరాలతో సాదరంగా స్వాగతిస్తూ అనునయ వాక్యాలతో స్వాంతన చేకూరుస్తూ పంచి ఇచ్చిన ప్రేమకు ఆ నిరుపేద రైతు కుటుంబం ఆనందాశ్చర్యాలతో తేలిపోయింది. అంతటి ప్రేమాదరాలను తమ స్వంత బంధుమిత్రుల నుండి కూడా వారు అంతవరకు ఎప్పుడూ పొంది ఉండలేదు. వారికి ఆ హాస్పిటల్లో తమ స్వంత ఇంటి లోపల ఉన్న భావన కలిగింది. నాగరత్నకు శస్త్రచికిత్స జరగకముందే ఆ కుటుంబ సభ్యుల హృదయాలను కలిచివేస్తుండిన ఆవేదన గాయాలకు స్వాస్థ్యత చిక్కింది. ఆమెను ఆపరేషన్ థియేటర్లోనికి చక్రాల బండిపై తీసుకుని వెళ్తున్నప్పుడు వారి ప్రియమైన కుమార్తె నాగరత్న ముఖంలో విరబూసి ఉన్న చిరునవ్వులే అప్పటి ఆ కుటుంబ సభ్యుల మనోగత భావాలను ప్రతిబింబిస్తున్నవి. ఆమె త్వరలోనే కోలుకొని మరల పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని అనేక మంది శుభాకాంక్షల పరంపరను ఆమెపై కురిపించారు. అది ఆమెను ఉత్సాహభరితురాల్ని గావించిన ఉల్లాసకరమైన ఆనందానుభూతి. మీరేమీ ఆందోళన చెందవలసిన పని లేదు. మీ అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది. ఈ ఆపరేషన్ కూడా ఎంతో సేపు పట్టదు, కొద్ది గంటలే. భగవాన్ బాబావారే మీ అమ్మాయిని స్వయంగా చూసుకుంటారు, వారే ఆమెను సంరక్షిస్తారని ఆ ఆసుపత్రి సిబ్బంది అందరూ ఆ కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు చెప్తూ వారిని ఉత్సాహపరుస్తుంటే ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులలో అంతవరకు ఉన్న ఆందోళన విచారం ఒక్క క్షణంలో మటుమాయమైనాయి. ఈ ప్రపంచం మొత్తం వారి కుమార్తె కోలుకోవటం గురించే ఆసక్తితో ఆకాంక్షిస్తోందన్న భావం ఆ క్షణంలో వారిలో కలిగింది. నాగరత్న ఆపరేషన్ పూర్తయింది. ఆమెను ఆపరేషన్ థియేటర్ నుండి ఐసియు అంటే ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లోనికి తరలిస్తున్న నర్సులు ఆమె ముఖంలో వెలిగిపోతున్న ఆనందోల్లాసాల విరివెన్నెలకు ఆశ్చర్యపోయారు. ఆమెకు అంతటి గంభీరమైన శస్త్రచికిత్స జరిగి కొద్ది గంటలు కూడా కాలేదన్న వాస్తవాన్ని నమ్మడానికి ఆ నర్సులకు చాలా కష్టతరమైంది. మరునాటి ఉదయం భగవాన్ బాబా వారు ఐసియులోకి నడుచుకుంటూ వచ్చి నాగరత్న వైపు ప్రేమగా వీక్షించి తమ దివ్య అభయ హస్తాన్ని పైకెత్తి ఆమెను ఆశీర్వదించారు. రెండు చేతులు జోడించి ముకుళిత హస్తాలతో నాగరత్న భగవానులకు తన ప్రణామాలు అర్పిస్తూ చిరునవ్వుతోనే స్వామికి బదులిచ్చింది. తరువాత ఆ చిరునవ్వు ఆమె వదనమును ఎప్పుడూ వీడిపోలేదు. అన్ని రుగ్మతలకు స్వస్థత చేకూర్చే ఆ దివ్య చికిత్సాలయం నాగరత్న శరీర రుగ్మతను శస్త్రచికిత్సతో నయము గావించి ఆమె హృదయాన్ని మాత్రం తనకు దివ్య సంరక్షణ చేకూర్చిన ఆ దివ్య ప్రేమావతారి పట్ల విశ్వాసంతో నింపివేసింది. సర్వసాధారణమైన ఒక మోస్తరు పనిదినాన ఆ ఆసుపత్రి లోపలి అంతర్వాహికల వంటి మండువ అంటే వసారాల ద్వారా
కలియుదిరిగి పరికించి చూస్తే ఇటువంటి నాగరత్నలు అనేక మంది మనకు తారసపడతారు. అటువంటి వారికి ఈ సమాజం సహాయం అందించటం కాదు కదా, కనీసం వారి ఉనికిని కూడా పట్టించుకున్న దాఖలాలు మనకు కానరావు. నాగరత్న వంటి నిరుపేదలు, నిస్సహాయులు, నిరాధారులు అనేక మంది ఆ ఆశా సౌధంలో అడిగిడి వారికి అత్యంత ఆవశ్యకం అయిన ఆరోగ్య సహాయాలు అన్నిటినీ మించి ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం పొందుతున్నారు. ఆ ఆసుపత్రిలో పునఃప్రాణాలు పోసుకున్న ఒక పసిబాలుణ్ణి నవజీవన చైతన్యంతో అతడి మాతృమూర్తి అయిన ఒక నిరుపేద యువతి చేతికి తిరిగి అందచేసిన హృదయాన్ని కదిలించి వేసే ఒకానొక ఉదంతాన్ని ఇప్పుడు పరికించుతాము. తంగమణి కూలీనాలి చేసుకుని కాయకష్టంతో జీవనం గడిపే అతి సాధారణ శ్రామికుల కుటుంబానికి చెందిన యువతి. ఒక మగ శిశువుకు తల్లి కాగలిగాననే గర్వాతిశయంతో మురిసిపోయిన తంగమణి ఆనందం ఆ బిడ్డ పుట్టిన 2 రోజులకే ఆవేదనాభరితమైన గర్భశోకంగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆ శిశువు పెదిమలు, వ్రేలి కొనలు నీలిరంగులోకి మారిపోయాయి. ఊపిరి అందక హృదయ విదారకంగా కీచుమని అరుస్తూ శ్వాస కోసం బాలుడు తీవ్రంగా ఇబ్బంది పడసాగగా వారి ఇంటి పొరుగునే ఉన్న ఒక డాక్టర్ ఆ శిశువుని పరీక్షించి జన్మతః సంక్లిష్టమైన గుండె జబ్బుతో ఆ బిడ్డడు పుట్టినట్లు, ఆ వ్యాధి నయం చెయ్యాలంటే వెంటనే కొద్ది వారాల లోపే ఆ శిశువు గుండెకు శస్త్రచికిత్స చేయడం తప్పనిసరి అని చెప్పడంతో తంగమణి మాతృహృదయం ఆవేదనతో తల్లడిల్లి వేయి వ్రక్కలయ్యింది. ఎలాగైనా సరే తన బిడ్డను ఆ భయంకర వ్యాధి బారి నుండి కాపాడుకుని అతడి ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆర్తితో ఆ మాతృమూర్తి సలిపిన తీవ్ర ప్రయత్నాలలో ఆమెకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా పలు ఆసుపత్రులను, అనేక మంది వైద్యులను సంప్రదించగా ఆఖరకు ఆమెకు తెలిసింది ఏమిటంటే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని. అది కనీసం ఆమె ఊహలకైనా అలవి కానంత పెద్ద మొత్తపు ధనం. అశనిపాతం వంటి ఆ వార్త తెలియగానే ఆమె ఆశలన్నీ అడుగంటి ఆమె ముఖం నిరాశతో పాలిపోయి జీవకళ కోల్పోయి చచ్చుబడిపోయింది. ఆమె తన చిన్నారి శిశువును నీలి పెదవుల వంక నిస్సహాయతతో చూడసాగింది. అసహాయ స్థితిలో ఖిన్నురాలై ఆ మాతృమూర్తి గావించిన ఆర్తనాదంతో కూడిన ప్రార్థనలు భగవానుడి హృదయాన్ని తాకినవి. అడ్డుగంటిన ఆమె ఆశలకు ప్రాణం పోస్తూ వైట్ ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించిన శుభవార్త ఆ ఆసుపత్రిలో ఏ మాత్రం ఖర్చుతో పని లేకుండా పూర్తిగా ఉచితంగా లభించే ఉత్తమమైన వైద్య సేవలతో ఆ శిశువు ప్రాణాలు కాపాడబడగలవన్న సమాచారం ఆ మాతృమూర్తి ఆవేదనాభరిత హృదయానికి స్వాంతన చేకూర్చింది. 18 రోజుల ప్రాయపు ఆ పసిబాలుని తన చేతులతో పొదివి పట్టుకొని ఉరుకు పరుగుల మీద వైట్ ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది తంగమణి. నెత్తురోడుతున్న ఆ మాతృహృదయపు ఆవేదనను తాను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ పసిబిడ్డడు గుక్క పెట్టి ఆపకుండా ఏకరీతిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆసుపత్రిలోని రోగిని చేర్చుకునే ముందు పేరు నమోదు చేసుకునే సిబ్బంది ఆ పిల్లవాడి పేరు అడిగినప్పుడు మాత్రమే, అంతవరకు తన కుమారుడికి ఒక పేరు పెట్టాలనే ఆలోచన కూడా తనకు కలగనేలేదన్న సంగతి తంగమణికి గుర్తొచ్చి ఆ క్షణంలో ఆమె మనస్సు బాధతో కలుక్కుమంది. ఒక్క క్షణం పాటు బాధతో మౌనం వహించిన ఆ మాతృమూర్తి అతి మెల్లగా హీనస్వరంతో తన పిల్లవాడి పేరు తంగమణి కొడుకు
అని చెప్పింది. అంతటి విషాద ఘడియలలో కూడా ఆ మాతృమూర్తి ప్రేమ బంధం, పేగు బంధం, వీడు నా బిడ్డ అన్న భావన, మమతానురాగ బంధాలు వినపడని హీన స్వరంలో వెలువడిన ఆమె మాటల్లో ప్రస్ఫుటమైనవి. ఒక పక్క ఎదలోతుల్లో నుండి ఎగదనుతున్న నిరాశ, మరొక పక్క తన పిల్లవాడికి తప్పక నయమవుతుందని ఏమూలో బిడుకుమంటున్న ఆశాభావము, వీటి రెండిటి మధ్య ఆమె మనస్సు ఊగిసలాడుతుండగా తన చేతిలోని ఆ పసివాడిని ఆసుపత్రి వారి చేతికి అప్పగించడానికి సిద్ధంగా లేని ఆ తల్లి మనసు కొట్టుకులాడింది. సాయిరామ్, నాకు ఇక్కడ ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది సాయిరామ్. మా చిన్నబ్బాయిని కూడా 9th మంత్ వాడికి హార్ట్లో చిన్న హోల్ ఉందని చెప్పారు. మెడ్రాస్లో ఉండేవాళ్ళం, ఎగ్మోర్ హాస్పిటల్లో చూపించాం, చిల్డ్రన్ హాస్పిటల్లో. తర్వాత GHకి రెఫర్ చేశారు. అక్కడికి ఎవరో ఫారిన్ రిటర్న్ ఉంటే ఆయనకి చూస్తారంటే పరిగెత్తుకుని వెళ్ళాము. బాబుని ఈయన కూడా లేరు దగ్గర, నేను ఒక్కతినే ఉన్నాను. పిల్లవాడిని వాళ్ళ చేతిలో పెడుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది సాయిరామ్. కానీ సంపూర్ణంగా డాక్టర్ గారు చెప్పారు, మీ దేవురమ్మా అని అడిగారు. తునని చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తునని చెప్తే, సత్యనారాయణ స్వామిని తలుచుకోండమ్మా, మీకు బిడ్డడికి నయం అయిపోతుందని చెప్పారు సాయిరామ్. వారు చెప్పినట్లు మా అబ్బాయి పేరు కూడా సత్యరంగనాథు. నయమైంది సాయిరామ్. నేను ఆడవాడు సుఖంగా ఉన్నాడు. ఆవిడ తల్లి ఫీలింగే ఆ రోజు నాకు కూడా కలిగింది సాయిరామ్. అందుకోసం అది గుర్తొచ్చి చెప్పాను. పుట్టుకతోనే ఆ పిల్లాడి హృదయం నుండి వెలువడే 2 ప్రధాన రక్తనాళాలు, వాటి స్థానాలు తారుమారై విపరీత స్థితిలో ఉన్నట్లు వైద్యులు తమ పరీక్షలలో కనుగొన్నారు. ఆ వ్యాధిని పుట్టుకతో ఏర్పడే బృహద్దమనుల స్థాన వ్యత్యయ సంకట వ్యాధిగా, అంటే ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్, TGA నిర్ధారించారు వైద్యులు. తారుమారైన ఆ ధమనుల స్థానాలను అనుసరించి వాటిని తిరిగి సహజ స్థానంలో అమర్చటానికి చేసే శస్త్రచికిత్సను ధమనుల స్థాన మార్పిడి ప్రక్రియ ఆర్టీరియల్ స్విచ్ ఆపరేషన్, ASO అంటారు. అప్పుడే జన్మించిన నూతన శిశువులకు ఆ శస్త్రచికిత్స జరపడం అనేక చిక్కులతో కూడుకున్న అత్యంత అపాయకరమైన ప్రక్రియ. ఆ ప్రక్రియను నిర్వహించడానికి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, అత్యున్నత ప్రావీణ్యతలతో పాటుగా శస్త్రచికిత్స అనంతరం ఆ శిశువుకు అందించవలసిన సంరక్షణ సేవలకు అత్యుత్తమ వైద్య చికిత్సా సదుపాయాలు కూడా అత్యంత ఆవశ్యకములై ఉన్నాయి. ఆ శిశువు కేవలం 18 రోజుల పసిబిడ్డ కావటం, పైగా అతడి బరువు కూడా 3 కిలోగ్రాముల కన్నా తక్కువగానే ఉండడం వలన అతనికి శస్త్రచికిత్స చేయడంలో అసాధారణ రీతిలో విశేష జాగ్రత్తలు వహించాల్సి కూడా ఉంది. అంతటి విశేష కృషి సలిపిన తరువాత కూడా ఆ శస్త్రచికిత్స విజయవంతమై పసివాడి ప్రాణాలు దక్కి అతడు తిరిగి కోలుకునేందుకు గల అవకాశాలు కేవలం 50% మాత్రమే. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వైద్యులు చెప్తున్న మాటలన్నిటినీ తంగమణి మౌనంగా వింటున్నదే కానీ అవేమీ ఆమె మనసుకు పట్టలేదు. తన బిడ్డ ఎలాగైనా ప్రాణాలతో బయటపడి తన కళ్ళ ముందు పెరిగి పెద్దవాడు కావాలన్న ఆకాంక్షను భగవంతుడితో మరులిడుతూ ఆక్రోశించసాగిందామె. ఆమె మాతృహృదయం భగవంతుడితో మొరలు పెడుతూ ఆక్రోశించసాగింది ఆమె మాతృహృదయం. పూర్తి భక్తి విశ్వాసాలతో భగవంతుడిపైనే భారం వేసి సంపూర్ణ శరణాగత భావముతో తన బిడ్డను శస్త్రచికిత్సకై ఆ ఆసుపత్రి సిబ్బందికి అప్పచెప్పింది తంగమణి. భగవానుల దయతో శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. అనంతరం ఆ శిశువును నులివెచ్చటి గాలిని ప్రసరించే యంత్ర సాధనంలో, అంటే వెంటిలేటర్లో భద్రపరిచి తగిన సంరక్షణ పోషణ సేవలను అందించారు.
ఆ విధంగా 72 గంటల పాటు ఉంచిన అనంతరం క్రమంగా కృత్రిమ సాధనాలన్నిటినీ తొలగించారు. తన బిడ్డడి పరిస్థితిలో వచ్చిన ప్రస్ఫుటమైన ప్రగతిని చూచిన మాతృమూర్తి హృదయంలో నుండి నిరాశ నిస్పృహలు పూర్తిగా అంతరించిపోయాయి. వాటి స్థానంలో సంపూర్ణ ప్రశాంతత, నూతన ఆశాకిరణాలు ఆమె హృదయాన్ని నిండుగా ఆవరించాయి. ఆ బిడ్డను ఎటువంటి చిక్కు సమస్యలు లేకుండా సంపూర్ణంగా కోలుకున్నాడు. ఆ పసిబాలని గులాబీ రంగు పెదవులపై చిరునవ్వుల చిరుకాంతులు తలుకులీనుతుండగా తన కుమారుణ్ణి తీసుకొని ఆనందంతో ఆసుపత్రి నుండి బయలువెడలి ముందుకు సాగింది తంగమణి. శ్రీ సత్యసాయి సాయిరామ్ అండి. సాయిరామ్. అవకాశం ఇచ్చిన అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. సాయిరామ్.